అండ్ కలిసేటప్పుడు పెయిన్ ఉండడం అనేది కూడా చాలా కామన్గా వెజనల్ ఇన్ఫెక్షన్స్లో చూస్తాం. సో వీటిని సింపుల్ ట్రీట్మెంట్స్ తోటి అయిపోయే దగ్గర బెటర్. ఓకే, సో చిన్న మెడిసిన్ ఇస్తాము, హీల్ అయిపోతుంది అని నార్మల్ అయిపోతుంది. బట్ మీరు దాన్ని వదిలేసి ఏం కాదు అని వెళ్ళే కొద్దీ ఈ పర్ఫ్యూమ్ వాషెస్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటే ఇవన్నీ ఎగ్రవేట్ అవుతాయి, ఎక్కువ అవుతాయి, అంతేగాని తగ్గదు. ఇంకొకటి జస్ట్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ తీసుకోవడం. మనకి ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉంది, వెజనల్ ఇన్ఫెక్షన్ అని వెళ్తారు, ఒక యాంటీబయాటిక్ తీసుకుంటారు, దాన్ని వేసేసుకుంటారు. బట్ అది ఏం టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఫంగస్ కాజ్ చేసిందా, బ్యాక్టీరియా కాజ్ చేసిందా, లేకపోతే పారాసైట్స్ అని ఉంటాయి అవి కాజ్ చేస్తున్నాయా, ఈ డిఫరెన్సియేషన్ మనకు తెలియాలి. ఓకే, ఈ డిఫరెన్సియేషన్ మీకు అర్థం కాదు. సో ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఇది నార్మలా అబ్నార్మలా, అయితే నేను అసలు ఎన్ని రోజులు టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇవంతా కరెక్ట్గా తీసుకోండి. కంప్లీట్ కోర్స్ వాడండి. మీకు ఒక యాంటీబయాటిక్ ఇచ్చారు, 3 రోజులు ఇచ్చారంటే 3 రోజులు ఫినిష్ చేయాలా. 5 days ఇచ్చారు కోర్స్ అంటే 5 days ఫినిష్ చేయాలి. నేను 2 days వాడాను, తర్వాత నాకు తగ్గిపోయింది కాబట్టి నేను తర్వాత వాడలేదని అంటే ఇంకోసారి ఇదే యాంటీబయాటిక్ ఇస్తే మీకు మళ్ళీ పని చేయదు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఇదే. ఇండియాలో ఎందుకు ఇంత ఎక్కువ ఉంది ప్రివలెన్స్ ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, ఏ మందులు ఇచ్చినా పని చేయవన్నమాట.